సాహితీ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఉదయబాబు మాస్టర్ కథలు ఛానల్కు మీ అందరికీ శుభస్వాగతం. ఈ రోజు ఈ కార్యక్రమంలో మనం సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ 48వ భాగం విందాం. ఆ భాగంలోకి వెళ్ళబోయే ముందుగా 47వ భాగంలో చివరి వాక్యాలను ఒకసారి గుర్తు చేసుకుందాం. అలా దాచుకున్న డబ్బులతోనే ఈవేళ ఇంట్లో టీవీ, నా ఫోను, నా కష్టార్జితంతో కొనుక్కోగలిగాను. అదే డబ్బు ఎప్పటికప్పుడు టిఫిన్లు చేసి 4 సినిమాలు చూసేస్తే అరిగిపోతుంది. కానీ ఈవేళ పొందిన ఆనందం ఎప్పటికీ రాదు. అలాగే నీ డబ్బుతో ఈవేళ నీ చిన్ననాటి స్నేహితుడికి సాయం చేయగలిగావు. ఆ భావం మనసుకి ఎంత సంతృప్తి కలిగిస్తుందో తెలుసా? ఒక్కసారి ఫీల్ అయి చూడు అన్న శ్రీకృష్ణ మాటలకు రాజన్ హృదయం సంతోషంతో ఉప్పొంగిపోయింది. కృష్ణ, నువ్వు అని ఆర్ద్రతతో ఏదో అనబోయాడు. నేను చాలా గొప్పవాణ్ణి, దేవుణ్ణి, వెళ్ళవయ్యా బాబు, నాకు ఆకలేస్తోంది అని నవ్వుతూ రాజన్ బుగ్గ గట్టిగా పిండి సైకిల్ ఎక్కి వేగంగా వెళ్ళిపోయాడు శ్రీకృష్ణ. రాజన్ బుగ్గ తుడుచుకుని నవ్వుకుంటూ రాఘవ గది వైపు నడిచాడు. ఇప్పుడు 48వ భాగంలో ఏం జరిగిందో విందామా? శ్రీకృష్ణ ఇంటికి వచ్చాక ఫోన్ రింగ్ అయింది. మళ్ళీ అదే తెలియని నెంబర్ నుంచి కాల్. హలో, ఆడకంఠం అబ్బాయి. ఈసారి శ్రీకృష్ణ కోపంగా మాట్లాడలేదు. చెప్పండి అన్నాడు స్థిరంగా. నాకు నీతో కలిసి పాట పాడాలనుంది, మన ఇద్దరం ఓ షో చేద్దామా అంది అవతల కంఠం. మీరసలు ఆడా మగా అనుమానంగా అడిగాడు శ్రీకృష్ణ. ఏయ్, నిఖార్సైన గృహిణిని పట్టుకుని అదేం ప్రశ్న అంది అవతల కంఠం. అలాగా, నేను మగాడితో మాట్లాడుతున్నానేమో అనుకున్నాను. ఏ కంఠంతో పాడితే దానికి తగ్గ సాంగ్ వెతుక్కోవాలిగా. ఇద్దరు లేడీ సింగర్స్ పాడింది కావాలా, డ్యూయట్ కావాలా అడిగాడు శ్రీకృష్ణ. తెలివైన వాడివే, ముదిరిపోయావు. నా మాట మంత్రస్థాయిలో ఉంటుంది, అందుకే మగ కంఠంతో నేను, ఆడకంఠంతో నువ్వు అంది ఆమె. అలాగే, పిచ్చ వెరైటీగా ఉంటుంది. కార్యక్రమం 3 గంటలు ప్లస్ 1 లక్ష పారితోషికం, 10,000 అడ్వాన్స్, టైము ప్లేసు పంపిస్తే ఓకే అన్నాడు శ్రీకృష్ణ. అమ్మో, లక్షే, బాగానే సంపాదిస్తున్నావు అంటూ ఫోన్ కట్ చేసింది ఆమె. ఈసారి చెప్తాను మీ పని అనుకున్నాడు శ్రీకృష్ణ. విఠల్, మృదుల నిశ్చితార్థం చాలా ఘనంగా జరిగింది. తెలిసిన వారందరూ హాజరు కావడంతో చాలా హాయిగా గడిచిపోయింది ఆ రోజు. పెళ్లి రోజు సాయంత్రం మ్యూజికల్ నైట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేందుకు గంగారావుకు అడ్వాన్స్ ఇచ్చాడు విఠల్ తండ్రి నాగేంద్రరావు. విఠల్కు ముఖ్యమైన స్నేహితులు శోభనాద్రి గారు, కాలేజీ ప్రిన్సిపాల్ గారితో సహా స్టాఫ్, పట్టణంలో ప్రముఖ వ్యాపారస్తులు రావడంతో కార్యక్రమం చాలా సందడిగా జరిగింది. స్థానిక పట్టణ ప్రథమ పౌరుడు, కౌన్సిలర్స్, కొంతమంది రాజకీయ నాయకులు తండ్రితో మాట్లాడుతూ ఉంటే అంతమందితో ఆయనకి పరిచయం ఉందని అప్పుడే తెలిసింది రాజన్కి. ఒకరినొకరు ఆప్యాయంగా కౌగిలించుకుంటూనే వాళ్ళు అటు వెళ్ళాక నొసలు వెకిలిస్తూ అవతలి వాడిని పైకి మరీ తిట్టి వెళ్ళిపోవడం ఈ రాజకీయ నాయకులకు అలవాటైన లక్షణమేమో అనుకున్నాడు రాజన్. భోజనాలు వారి వారి అభిరుచులకు తగ్గట్లు ఏర్పాటు చేయడంతో సంతృప్తిగా భోజనం చేశారు అతిథులు. రాజన్, శ్రీకృష్ణ మస్తుగా ఎంజాయ్ చేశారు. ఆ సాయంత్రం గంగారావు ఇంటికి తాను వస్తానని, వీరేశాన్ని కూడా ఆ సమయానికి ఉండేలా చూడమని గంగారావుకు చెప్పారు శంకర్ శాస్త్రి గారు. ఆ సమయంలో రాఘవను చూడ్డానికి వెళ్ళి వచ్చాడు శ్రీకృష్ణ. రాఘవ కోలుకోవడం చూసి మరింత ధైర్యం చెప్పి వచ్చాడు. శంకర్ శాస్త్రి గారు చాలా సంతోషంగా ఇంటికొచ్చారు. ఆత్రత పట్టలేక శ్రీకృష్ణ అడిగాడు తండ్రిని, ఏమైంది నాన్నగారు, కాయా పండా, మామూలు పండా, పనస పండురా? గంగారావు ఏమైనా అంటాడేమో అని భయం. కానీ రాజేశ్వరికి, వీరేశానికి ఇద్దరికీ కూడా ఒకళ్ళంటే ఒకళ్ళకి ఎంతో ఇష్టం. సింపుల్గా గుళ్ళో పెళ్లి చేసుకుని సుఖంగా ఉండమని చెప్పొచ్చాను. రేపు శనివారం వెంకన్నబాబు గుళ్ళో పొద్దున్నే 5:25 పెళ్లి ముహూర్తం పెట్టించొచ్చాను అన్నారాయన సంతోషంగా. వెంటనే వెళ్ళి అమ్మని బొగ్గ మీద ముద్దు పెట్టుకున్నాడు శ్రీకృష్ణ. అమ్మయ్య, వాళ్ళిద్దరి పెళ్లిళ్ల సమస్యలు తీరినట్టే అనుకున్నాడు శ్రీకృష్ణ. ఆ రెండో రోజున మళ్ళీ మ్యూజికల్ ప్రోగ్రాం రానే వచ్చింది. ఈసారి రాజేశ్వరి భయపడకుండా ధైర్యంగా పాడింది. రాజేశ్వరి, శ్రీకృష్ణ పాడిన ఇద్దరి గాయనీమణుల పాటలు హైలైట్ అయ్యాయి. కార్యక్రమానికి ఎప్పట్లాగే విశేషమైన పేరు వచ్చింది. కొంచెం సాధన చేస్తే గాయనిగా తాను ఈ ఆర్కెస్ట్రా ఉన్నంతకాలం జాగ్రత్తగా డబ్బు సంపాదించుకుంటూ తన పిల్లల్ని తానే పోషించుకోవచ్చు అనుకుంది రాజేశ్వరి. మరుసటి రోజు ఉదయం శ్రీకృష్ణని, భార్యని తీసుకుని తెల్లవారుజామున 4 గంటలకే లేచి గంగారావు ఇంటికి చేరుకున్నారు శంకర్ శాస్త్రి గారు. దగ్గరలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో అనుకున్న ముహూర్తానికి వీరేశం, రాజేశ్వరిల వివాహం నిరాడంబరంగా జరిగింది. రాజేశ్వరి ఈ పెళ్లి జరగడానికి మూల కారణమైన శంకర్ శాస్త్రి గారి కుటుంబానికి నమస్కరించి వాళ్ళిద్దరినీ ఒక జంటగా చేసి
ఒక చక్కని జీవితం ఏర్పడేలా చేసినందులకు బంధువులందరూ కృతజ్ఞతలు చెప్పారు. ఇక గంగారావు, అతని భార్య వీరేశం, రాజేశ్వర్లకు సాక్షాత్తు ఆ శివపార్వతులే దగ్గరుండి పెళ్లి చేసినంతగా సంబరపడిపోయి శంకర్ శాస్త్రి గారిని, శారదాంబ గారిని వేనోళ్ల పొగిడారు వాళ్ళు. ఇది మా చేతుల్లో గాని మీ చేతుల్లో గాని లేదు గంగారావు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు అన్నట్లుగా ఇది దేవుడి సమక్షంలో దేవుడు చేసిన పెళ్లి. అందుకోసమేనా వీళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటూ ఆ పిల్లల్ని, ఇటు పెద్దవాళ్ళైన మిమ్మల్ని, వీరేశం నాన్నని చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళిద్దరిది. బాబు వీరేశం, అమ్మ రాజేశ్వరి, ఇక ఆర్కెస్ట్రా బాధ్యతలు కూడా గంగారావు చేతుల్లోంచి మీరు తీసుకుని నిర్వహించుకుంటే అతని ఆరోగ్యం కుదుటపడి అతనికి కాస్త విశ్రాంతి ఇచ్చిన వాళ్ళు అవుతారు. అన్ని విషయాలు జాగ్రత్తగా ఆలోచించుకుని మాట్లాడుకోండి అని ఆ దంపతులిద్దరినీ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఇంటికి చేరారు శంకర శాస్త్రి గారి కుటుంబం. విఠల్ వివాహం తేదీకి 3 రోజుల తర్వాత హైదరాబాద్ వెళ్ళడానికి రిజర్వేషన్ దొరకడంతో తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారాయన. ఆ విషయం శ్రీకృష్ణతో అంటే జీవితంలో మొదటిసారి హైదరాబాద్ చూడబోతున్నందుకు ఎంతో సంతోషం ఫీల్ అయ్యాడు అతను. రాఘవ వారం రోజుల్లో లేచి నడవగలిగాడు. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన వెంటనే ఇంటికి వచ్చేశాడు. ఆ రోజు సాయంత్రం రాఘవ తల్లి సింహాచలం శంకర్ శాస్త్రి గారి ఇంటికి వచ్చింది. ఆయన పాదాలకు నమస్కరించి, బాబు, ఈ రోజుల్లో కూడా ఇంకా ధర్మం న్యాయం నడుస్తున్నాయంటే మీలాంటి వాళ్ళు నూటికో కొడుకో ఉండబట్టే బాబు. మా రాఘవ వైద్యానికి 10,000 అబ్బాయి గారు సాయం చేశారంటే ఎంత మంచి మనసు బాబు మీది. ఇదే 10 ఏళ్ళకి మా ఊళ్ళో వాళ్ళు అయితే నీ కొడుకు సత్తే ఏంటి బతికితే ఏంటి, అవసరం నీది అని 10 రూపాయలు వడ్డీ వసూలు చేస్తారు బాబు. మీలో సాయం నిప్పులాంటిది బాబు. ఇదిగోండి 10,000 అని డబ్బు టీపాయ్ మీద పెట్టింది సింహాచలం. అప్పుడే లోపలికి వస్తాడు శ్రీకృష్ణ. అతని వెనుకగా రాజన్ కూడా. కృష్ణ ఆమెతో అన్నాడు, చూడమ్మా, మిమ్మల్ని ఏమని పిలవాలో నాకు తెలియదు. సాయం చేయగలిగే స్థితిలో ఉండు కూడా అపాయ స్థితిలో ఉన్నవారికి సాయం చేయకపోతే ఆ భగవంతుడు మెచ్చడు అని మా నమ్మకం. మా నాన్నగారు మా పిల్లలందరికీ అదే నేర్పారు. నేర్చుకున్నవి అన్నీ కాకపోయినా కొన్నైనా ఆచరించకపోతే ఆ చదువు వ్యర్థం. అవసరానికి ఉపయోగపడని డబ్బు, సమయానికి ప్రాణం కాపాడలేని డబ్బు ఎవరి దగ్గర ఉన్నా ఒకటే. నా అప్పు తీర్చడానికి మళ్ళీ వడ్డీకి అప్పు చేసి తెచ్చారు కదా, అది నా డబ్బు కాదు, రాజంది. రాజా, ఆ డబ్బు తీసుకో అని టీపాయ్ మీద ఉన్న నోట్ల కట్ట అతనికి అందించాడు శ్రీకృష్ణ. రాజన్ దాన్ని పట్టుకొచ్చి సింహాచలం దగ్గరికి వచ్చి ఆమె చేతిలో పెట్టి చనువుగా ఆమె పక్కన కూర్చున్నాడు. ఏంటత్తా ఇది? ఈ డబ్బు నీకు ఇచ్చేటప్పుడు నాది అని కూడా నాకు తెలియదు. కానీ తర్వాత తెలిసింది. మా నాన్న నన్ను కాలేజీకి పంపేటప్పుడు ప్రతిరోజు 50 లేదా ఒక్కోసారి 100 ఇచ్చి ఏ టైంకి ఆకలిస్తే ఆ టైంకి కావాల్సింది తిని బాగా చదువుకో అని ఇస్తే నేను సినిమాలకి షికార్లకి తగలేస్తూ క్లాసులు ఎక్కొట్టేసి ఇటు చదువు అటు డబ్బు పాడు చేసుకుంటూ ఉంటే కృష్ణబాబు ఒకరోజు మందలించి రోజు నా దగ్గర డబ్బులు తీసేసుకునేవాడు. నేను ఎప్పుడు అడిగినా కావలసినంత ఇచ్చేవాడు. అయితే అలా తీసుకున్న డబ్బు అతను ఏం చేస్తున్నాడో నేను ఎప్పుడూ అడగలేదు. నిజం చెప్పాలంటే ఆ విషయమే మర్చిపోయాను. కానీ స్నేహ ధర్మం తెలిసిన శ్రీకృష్ణ నా పేర బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి ఆ డబ్బంతా దాంట్లో దాచి ఇంత డబ్బు చేయగలిగాడు. ఇవి ఈ రోజుల్లో కుర్రాళ్ళకి చాలా వింతగాను, విచిత్రంగాను, వెర్రి పనిలాగాను కనిపించవచ్చు. కానీ ఆ సొమ్మే ఈవేళ రాఘవకి పనికొచ్చింది. నీకు విషయం తెలుసా అత్త? డబ్బున్నోళ్ళు కోట్లు ఉన్నా సరే పీనాసి గుణాలతో రూపాయి ఖర్చు పెట్టడానికి ఏడుస్తారు. అదే లేనోళ్ళు చేతిలోకి పైసా వస్తే చాలు, ఎలా ఖర్చు పెట్టేసుకుందామా, ఎలా ఎంజాయ్ చేసొద్దామా అని ఆలోచిస్తారే కానీ మరుసటి రోజు గురించి ఆలోచించరు. అందుకే మనలాంటి వాళ్ళ చేతుల్లో అవసరానికే పైసా ఉండదు. రాఘవ నా సొంత తమ్ముళ్ళంటి వాడు. ఒక ఊరోళ్ళం, తెల్లారేస్తే మొహమొహాలు చూసుకోవాల్సిన వాళ్ళం, ఒకరి అవసరానికి మరొకళ్ళు ఉపయోగపడేటోళ్ళం. ఈ డబ్బు తిరిగి తెచ్చిన కాడ ఇచ్చేసాయి. నా డబ్బులు ఇలా ఉపయోగపడ్డాయని నేనెంతో ఆనందిస్తున్నాను. వాటిని తిరిగి ఇచ్చే ప్రయత్నం చేస్తే మాత్రం నా మీద ఒట్టే అన్నాడు రాజన్. బాబు, నన్ను కాయండి. చదువులేని పెద్ద ముండాదాన్ని. ఏదో ఇదంతా తెలియక చేశాను. మీరు చేసిన ఉపకారం వల్ల నా బిడ్డ బతికి బట్టగట్టాడు. ఎప్పటికీ మీ సాయం మర్చిపోను బాబు. వస్తాను బాబు. ఈసారి వచ్చినప్పుడు మన పొలంలో ధాన్యంతో అటుకులాడించి తెస్తాను. పాలల్లో నానబెట్టుకుని బెల్లం కలుపు తింటే తీయగా ఉంటాయి. మీరు మంచి జతగాళ్ళు. నా బిడ్డను కూడా మీలో కలుపుకొని వాడికి 4 మంచి బుద్ధులు నేర్పండి. వస్తాను బాబు అని శంకర శాస్త్రి గారికి నమస్కరించి వెళ్ళిపోయింది సింహాచలం. అతని డబ్బులు అతన్ని వాడుకొని ఇవ్వకుండా మధ్యలో నీ పెత్తనం ఏమిట్రా బడవా
అని అడిగారు కొడుకుని శంకర్ శాస్త్రి గారు. నిజానికి నాదే తప్పు నాన్నగారు. దానికి నన్ను డైరెక్ట్గా మందలిస్తే బాధపడతానని శ్రీకృష్ణని అంటున్నారా? శ్రీకృష్ణ ఇలా చేయడం వల్ల క్లాసులు ఎక్కొట్టి 10 సినిమాలు చూసే నేను తన పరిచయం అయ్యాక మొత్తం 5 సినిమాలు కూడా చూసుండను. అలా నాలో ఆ సినిమాల పిచ్చి కూడా తగ్గిపోయింది అన్నాడు రాజన్. అది సరే, ఎందుకే ఎక్కడికి వెళ్ళొస్తున్నారు అడిగారు శంకర్ శాస్త్రి గారు. శోభనాథ్ సార్ ఇంటికి వెళ్ళొస్తున్నాను నాన్నగారు. మొన్న విఠల్ నిశ్చితార్థంలో కనిపించారు కానీ ఆయనతో సరిగ్గా మాట్లాడడం కుదరలేదు. సరే కదా అని వెళ్ళి 1 గంట శ్రీశైలం విశేషాలు అవి అన్నీ చెప్పి వచ్చేసాం. అన్నట్లు 2 రోజుల్లో ఫలితాలు వస్తున్నాయట. ఫలితం ఎలా ఉంటుందో ఏమిటో అన్నాడు శ్రీకృష్ణ. నువ్వలా అంటే నేను ముసుగేసు కూర్చోవాలి అన్నాడు రాజన్. నోరు ముయ్యండి, మీరెలా చదివారో నాకు తెలుసు. అనవసరమైన ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండండి అని ఆయన లోపలికి వెళ్ళిపోయారు. రాజన్కి వీడ్కోలు చెప్పడానికి శ్రీకృష్ణ వీధిలోకి వెళ్ళాడు. ఆ సాయంత్రం భోజనాలు పూర్తయ్యాక ముగ్గురు కూర్చుని టీవీ చూడసాగారు. అంతలో కృష్ణ ఫోన్ మోగింది. ఆమెను ఫోన్ చేసింది. తాను విశ్రాంతి కోసం హైదరాబాద్ వచ్చానని, తన ఆరోగ్యం బాగుందని, తాను వచ్చానని తెలిసి కృతి వాళ్ళ అమ్మగారు, అక్కలు తనని చూడ్డానికి వచ్చారని, వాళ్ళంతా బాగున్నారని, వాళ్ళ అన్నయ్య ఢిల్లీలో, పెద్దక్క ఏజీ ఆఫీసులో, రెండో అక్క బ్యాంకులోనూ పనిచేస్తున్నారని, కృతి సివిల్ ఇంజనీరింగ్ చేసిందని చెప్పి వాళ్ళ నాన్నగారు ఫోన్ నెంబర్ ఇచ్చింది. వాళ్ళ తండ్రి గారు ఉద్యోగ విరమణ చేశారని, ఇంటి వద్దనే ఉంటున్నారని, సరదాగా ఎప్పుడైనా మాట్లాడమని చెప్పింది. ఆ మాటలు వింటూనే శారదాంబ గారు, మళ్ళీ రేపొద్దున ఏదో ఒక పనిలో పడిపోతారు, కాసేపు టీవీ కట్టేసి ఆయన్ని పలకరించండి, నెంబర్ తెలిసాక కూడా మాట్లాడకపోతే బాగుండదు అన్నారు భర్తతో. ఓహో, ఆ వంకతో నువ్వు మీ వదిన గారితో మాట్లాడొచ్చని కదా అని ఆయన. కృష్ణ, నువ్వు ఆయన నెంబర్కి ఫోన్ చేసి ఇవ్వమ్మా అని అన్నారు కొడుకుతో. శ్రీకృష్ణ కాల్ చేసి రింగ్ అవుతూ ఉండడం గమనించి ఫోన్ తండ్రికిచ్చి తన గదిలోకి వచ్చేశాడు. అతని ఆలోచనల నిండా కృతిజ్ఞాపకాలు పరుచుకున్నాయి. సమాప్తం. ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ 48వ భాగం విన్నారు. ఈ భాగం మీద మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ 49వ భాగం విందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.